ఓం శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. దివ్య గురువు శ్రీమతి జెన్నీ సోక్రట్ గారి పుస్తక పఠనం తర్వాయి భాగం నుండి సాయిబాబా వారి వల్ల నా నూతన ఆధ్యాత్మిక జీవితం. అధ్యాయం 8. 22 ఏట నాకు వివాహం అయినప్పటి నుంచి నా ఆధ్యాత్మిక జీవితం మొదలు కావడం యాదృచ్ఛికం. నా ఇంటి పేరు సోక్రటీస్ అని గ్రీసులో మారడం కేవలం యాదృచ్ఛికం కాదు. నా అన్వేషణ నా వివాహంతో మొదలయ్యింది. వ్యక్తిత్వాల విషయికంగా మా ఆయన నేను అనేక అంశాలలో భిన్న దృక్పథాలు కలవాళ్ళం. మా చదువులు ఇంచుమించు ఒక్కటే అయినప్పటికీ మా భిన్న సంస్కృతులు ఎందుకు కారణం. ఈ వైవాహిక జీవితం ఇప్పటిదాకా గడపడం మా ఇద్దరికి ఒక సవాలే అయ్యింది. అది ఇంతవరకు నిలిపినందుకు భగవంతునికి కృతజ్ఞులము. ఈ వివాహం మా ఇద్దరికీ కూడా ఒక జీవిత పాఠశాల. ఏమైనా నా ఆధ్యాత్మిక మార్గానికి భగవంతుడు నాకు సరైన భర్తను ప్రసాదించాడని చెప్పాలి. ఫ్రాన్స్లో జీవించడానికి బయలుదేరి వచ్చే ముందు 1969 ఆగస్టులో లోబ్సాంగ్ రంపా రచించిన థర్డ్ ఐ అనే పుస్తకం నాకు ఇవ్వబడింది. రంపా ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభ దశలోని వాళ్ళకెందరికో సాయం చేశాడు. ఆ రోజుల్లో ఆయన రాసిన గ్రంథాలన్నింటినీ స్పానిష్ భాషలో సంపాదించాను. ఈ తొలి సోపానాలను జీర్ణించుకున్నాక నేను ఎన్నో సంవత్సరాలు పారిస్లోని థియోసాఫికల్ సొసైటీకి హాజరయ్యాను. హెలెనా బ్లావటస్కీ, అలిస్ బైలీ, చాండ్రా డేవిల్ నీల్, అనిబిసెంట్ల గ్రంథాలను బోధనలను చదివాను. జె కృష్ణమూర్తిని చదివాను. అనిర్వచనీయమైనదేదో ఒకటి ఉన్నదనే నా దాహాన్ని ఏదీ తీర్చలేదు. పరమహంస యోగానందులు క్రియాయోగము, భారతీయ తత్వశాస్త్రానికి, భక్తి యోగానికి మొదటి పరిచయాన్ని కలిగిస్తూ నన్ను ఆకర్షించాయి. నేను 9 సంవత్సరాల పిల్లగా ఉన్నప్పుడు ఇండియా జీవన విధానాన్ని గురించి, అక్కడి రాజసౌధాలను గురించి ఉన్న చిన్న పుల్లల పుస్తకాన్ని మా మేనత్త నాకు ఇచ్చింది. రాజసౌధాలను గురించి, మహారాజులను గురించి, ఏనుగుల గురించి దాని నిండా బొమ్మలున్నాయి. ఈ పుస్తకం నన్ను బాగా ఆకర్షించినట్లుగా గుర్తు. తర్వాత మాత్రమే తెలిసింది ఇది ఇండియాతో నా తొలి సంబంధం అని. ఖలీల్ జిబ్రాను, ఇతర సూఫీ యోగుల కవిత్వము చదవడం అంటే చాలా ఇష్టపడేదాన్ని. అట్లా సూఫీ తత్వం అవగతమైంది. ఈయన ప్రఖ్యాత డెర్విష్ నాట్యం అభ్యాసము తెలిసిందనమాట. సాయిబాబా వారిని కలవడానికి ముందు రష్యన్ అమెరికన్ గురువైన జార్జీ ఐ గురుడ్ జీప్ యొక్క సూఫీ బోధనలను అనుసరించాను. గురుడ్ జీప్ యొక్క బోధనలన్నీ ఎంతో నిర్దుష్టంగా ఉన్నాయనిపించాయి. రాత్రింబగళ్ళు సర్వవేళలా నిన్ను నీవు స్మరించుకో అన్నది వారి బోధలో ఉంది. సాయిబాబా వారి బోధలోని మనమేం చేస్తున్నప్పటికీ నీ హృదయంలో భగవత్ సాన్నిధ్య సృహ కలిగి ఉండు అన్న దాంతో ఇది పోలి ఉన్నది. అయితే ఎంతో పురోగతి పొందిన జీవుడైతే తప్ప ఇంచుమించు ఇట్లా భావించగలగడం అసాధ్యం. అయితే గురుడుజీప్ బోధలో సహాయకారి అయిన ఒక అతి ముఖ్య అంశం లోపించింది. అది ప్రేమ అన్న దివ్యమైన క్రేన్ నిన్ను తీసుకొని భగవంతుని వైపుకు ఎత్తుతుందన్నది అది. నేను సాయిబాబా వారిని కలిశాక ఈ ప్రేమ అన్న అతి ముఖ్యాంశం కనుక్కున్నాను. మన మీద స్వామి సాధారణంగా వర్షించే ఈ ప్రేమ అన్న శక్తి ఈ రోజుల్లోని చాలా మతాల్లోనూ ఆధ్యాత్మిక ప్రబోధాల్లోనూ కనిపించటం లేదు. నిజం, వాళ్ళందరూ ఈ ప్రేమను గురించి మాట్లాడతారు, కానీ అదంటే ఏమిటో వాస్తవంగా వారికి తెలియదు. ఈ ప్రేమ ఒకసారి నీ హృదయంలో కుదురుకుంటే అది నిన్ను నీవు మరచిపోయేటట్లు చేసి దాన్ని ఇతరులతో పంచుకునేటట్లు చేస్తుంది. దాన్ని కేవలం నీ కోసం అని నీ గుండెలో ఉంచుకోలేవు. ఫ్రాన్స్లో ఈ ఆధ్యాత్మిక అన్వేషణకు ముందు నేను ఇంకా చిన్నదాన్నిగా పెరూలో ఉంటున్నప్పుడు
జీసస్ క్రైస్టు, వర్జిన్ మేరీ ఇంకా ఇతర క్రైస్తవ మహర్షులను గురించి ఎంతో ఎక్కువగా తెలుసుకోవాలనే ఆతృత ఉండేది. కానీ నాకేదో కొరతగా అనిపించేది. మనం మరణించాక భవిష్యత్తులో సృష్టి చివర మాత్రమే మనం పునరుత్థానం అవుతామన్న విషయాన్ని నేను నా మనస్సులో కానీ హృదయంలో కానీ అంగీకరించలేకపోయాను. కానీ తర్వాత క్రైస్తవ బోధనల్లోని పునరుత్థానం అంటే ఈశ్వర సాయుధ్యమని, అంటే మోక్షమని అర్థమైంది. భగవంతుణ్ణి ప్రేమించడం అంటే ప్రతి ఆదివారం మాస్కి హాజరవడం కాక, హృదయంలో ప్రతి క్షణము ప్రతి గంట భగవంతునితో జీవించడం అనేది అర్థం. అందువల్ల సాయిబాబా వారి మార్గంలోకి తక్షణమే తిరగడం నాకు ఎంతో తేలికైనది. దీని అర్థం జీసస్ను ప్రేమించటం నేను మానివేశానని కాదు. యుగ యుగాలుగా భూమి మీదకు వచ్చి మనందరకు సత్యాన్ని అందించిన జీసస్సు, బుద్ధుడు, మహమ్మద్ ద్వారా అల్లా మొదలైన వారందరినీ నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. 23 సంవత్సరాలు ఆధ్యాత్మిక అన్వేషణ చేశాక కానీ సత్యసాయిబాబా వారు నా జీవితంలోకి రాలేదు. వారు వచ్చిన తక్షణమే నేను ఈ గురువు కోసమే ఇన్ని సంవత్సరాలు చూస్తున్న విషయం బోధపడింది. శిష్యుడు యోగ్యత పొందినప్పుడు గురువు కనిపిస్తాడు అన్నది ఎంత సత్యం. ఇండియా నుంచి మా ఇంటికి తిరిగి వచ్చాక నా కొత్త జీవితం ఎంతో పూర్ణ సుఖ సంతోషాలతో మొదలైంది. మా జీవితాలలో అనుదినము అనూహ్యంగా స్వామి అద్భుతాలు, స్వామి సృష్టులు సంభవించటం మొదలైనాయి. ఎన్నెన్నో అద్భుతాలు జరగడంతో వాటికి మేము అలవాటు పడిపోయాము. వీటికి నేను ఒక్కదాన్నే సాక్షిని కాను. అంటే ఇప్పటి వరకు కూడా స్వామి అనుచరుడు కాకుండా ఉన్నటువంటిది నా భర్త, మా పిల్లలు. సాయిబాబా వారి లీలలను చూడడం, వినడం, అనుభవించటం, ఆగ్రానించటం, సృశించటం, జీర్ణించుకోవడం చేశారు. నా గది గోడ దగ్గర స్వామికి ఒక చిన్న వేదికను ఏర్పాటు చేసి రోజు కొవ్వొత్తి దీపం వెలిగించేదాన్ని. నా కళ్ళెదుటే కొవ్వొత్తి కొవ్వులోంచి ప్రతిరోజు చిన్ని చిన్ని బొమ్మలు తయారై పడుతూ ఉండేటివి. అట్లా పడిన వాటిలో తెల్లటి కఫని, తలగుడ్డ కట్టుకొని నిలబడిన షిరిడీ సాయి గారు, అనేక వర్జిన్ మేరీ మూర్తులు, ప్రశాంతి నిలయంలో బుద్ధ గార్డెన్స్లో గొడుగు పట్టుకొని నిలబడి ఉన్న గణేశుడు, తొండం పైకెత్తి నాట్యం చేస్తున్న గణేశుడు, 5 కవాటాలతో స్పష్ట రూపంలో ఉన్న హృదయము, 5 వేళ్లతో స్పష్టంగా ఉన్న పాదము ఉన్నాయి. ఒక రోజున కంపెనీలోని సీనియర్ మేనేజర్ తీవ్రంగా జబ్బుపడ్డారు. అతడు చచ్చిపడి ఉన్నట్లుగా ఉన్న మైనం రూపం పడింది. దాన్ని నేను స్పష్టంగా గుర్తించి ఎంతో బాధపడ్డాను. 3 రోజుల తర్వాత ఆయన మరణించాడు. ప్రత్యేకంగా ఈ మైనం పాదం కథను గురించి చెప్పాలి. ఆ రోజు ఎంతో విచారంగా ఉన్నాను. నిశ్శబ్దంగా దేవుని వేదికకు ఎదురుగా ఉన్న నా పరుపు మీద ఒక పక్కన కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. హఠాత్తుగా స్వల్పంగా శబ్దం చేస్తూ నా కాలు మీద కొవ్వొత్తి మైనం ముక్కపడింది. కుతూహలం వల్ల నేల మీద నుంచి దాన్ని ఎత్తి చూసి ఆశ్చర్యపడ్డాను. ఆ క్షణం నా కళ్ళ ఎదురుగా మైనపాదం అగుపించింది. మొట్టమొదటిసారిగా నా ఆజ్ఞాచక్రంలో స్పష్టంగా స్వామి మాటలు, నీ బాధలన్నింటినీ నా పాదాల మీద పెట్టు అని వినిపించాయి. అంతకన్నా నాకేమీ అక్కర్లేదు. మన ప్రభువు నుంచి అంతటి ప్రేమ, ఆదరం దొరకడంతో కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. నా వద్ద ఇలాంటి కొవ్వొత్తి మైనపు మూర్తులు కొన్ని వందలు ఉన్నాయి. 1992 నుంచి 1993 దాకా 1 సంవత్సరం మాత్రమే ఇలా మైనపు మూర్తులు పడ్డాయి. ఆ సంవత్సరం తర్వాత అవే కొవ్వొత్తుల్ని వాడినప్పటికీ మైనపు మూర్తులు మరిన్ని పడలేదు. స్వామి తన సందేశాలను, ఆధారాన్ని ఇవ్వడానికి వారు వాడే పద్ధతులను అర్థం చేసుకుంటూనే వారి ఈ సృష్టిలకు అలవాటు పడిపోకూడదని, అవి శాశ్వతం కావని, ఆ కాలంలో వారు మనకేమి బోధించదలిచారో దాన్ని బోధపరచడానికి వాటిని సృష్టించుతారని గ్రహించాను. ఒక రోజున ఒక చిన్నారి సాయి భక్తుడు ఇండియా నుంచి వచ్చి మధ్యాహ్న భోజనానికి వచ్చాడు. నా కొవ్వొత్తిమైన మూర్తులను ఎంతో గర్వించి నేను జమ చేసిన వాటినన్నింటినీ ఒక పెద్ద ప్లేట్లో నాజూకుగా పెట్టి చూపించాలనుకున్నాను. హఠాత్తుగా ఒక అదృశ్య హస్తము ఒక దెబ్బ వేయడంతో అది నేల మీద పడిపోయింది. దాంతో 1 డజను మూర్తులు మాత్రమే విరిగిపోకుండా చిక్కాయి. విరక్తి విషయంగా మొదటి పాఠం ఎట్లా ఉందో చూడండి. నేను కారు నడుపుతున్నప్పుడల్లా హైవేల మీద కాకుండా
నా కారు కింది నుంచి పక్షులు అడ్డంగా దాటుతాయి. అవి నిజంగా ప్రమాదంలో ఉన్నప్పటికీ వాటిని నేనెన్నడూ చంపలేదు. ఇది ఒక ఆటలాగా ఉండింది. నాకిట్లా ఎన్నడూ జరగలేదు. నేను ఉయ్యాలలో కూర్చొని అందమైన పాటలు పాడుకుంటూ ఉంటే పక్షులు విరామం లేకుండా నా తోటలో నా తల మీద ఎగురుతూ ఉండేవి. రోజూ అవతలికి అనేక మార్లు తీసుకొని వెళ్ళాల్సిన జంతువులు ఉండేవి కాబట్టి చలికాలంలో కూడా నేను ఆ ఉయ్యాలలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. ఉయ్యాలను కట్టిన దానికి రెండు వైపులా ఉన్న చెట్లు కదిలి వాటి ఆకులు మధురమైన మర్మర ధ్వనులను కలిగించేయి. రోజురోజుకి నా ఆశ్చర్యం పెరిగి ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూసేదాన్ని. తోటలోకి వెళ్ళటానికి ముందు పక్షులేమన్నా ఉన్నాయా, గాలికి ఏమైనా చెట్ల ఆకులు కదులుతున్నాయా అని తలుపు తెరిచి చూసేదాన్ని. పక్షులు లేవు, గాలి లేదు, ఆకుల కదలిక లేదు. కానీ నేను బయటికి వెళ్ళి ఉయ్యాల కూర్చొని నిశ్శబ్దంగా ధ్యానం మొదలుపెట్టిన 2 నిమిషాలలో ఎన్నెన్నో పక్షులు వచ్చేవి. చెట్లు గట్టిగా ఊగేవి. మా పక్క ఇళ్ళ వాళ్ళ చెట్లను చూసేదాన్ని. అవి నిశ్చలంగా ఉండేవి. పంచభూతాలతో స్వామి చేస్తున్న ఈ లీలలు, వారి సర్వ వ్యాపకత్వము సజీవ జీవుల్లోనే కాక ప్రతి సజీవ పదార్థంలోనూ ఉంటుందని బోధించారు. అన్నీ సజీవం అవడమే దీనికి కారణం. వారి సర్వవ్యాపకత్వాన్ని అర్థం చేసుకోవడం మన బుద్ధికి ఎంతో కష్టం. వారు ఇక్కడ, అక్కడ, నేను ఎక్కడుంటే అక్కడ, నేను ఏం చేస్తున్నప్పటికీ వారి సర్వజ్ఞత్వాన్ని నిరూపిస్తుంటే హృదయంలో దాన్ని గుర్తించటం మొదలుపెట్టాను. వారి సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము నా మనోహృదయాలు అర్థం చేసుకొని కీర్తించడానికి ఇది దారివేసింది. వారి లీలలు అన్నిటితో పాటుగా మొదటి సంవత్సరం మొత్తం వారానికి 2-3 సార్లు స్వామి నాకు కలలోకి రావడం మొదలుపెట్టారు. ఆ కలల్లో వారు నాకు అన్ని రూపాల్లోనూ కనిపించారు. ఒక సుందరమైన ఎర్రని పొడవైన వంకీల జుట్టు గల స్త్రీ స్వర్ణరథం మీద ఊరేగుతూ, అంటే పుట్టపర్తికి 7 గుర్రాల స్వర్ణరథం చేరుకోవడానికి ఎంతో ముందుగానే ఇది జరిగిందనమాట నా కలలో. చుట్టూతా వేల మంది జనం రథం వెంట రావడం అగిపించింది. నా కలలో ఆమె, ఆయనే. మరో కలలో స్వామి శిశువు. నాకు పిల్లలు ఎంతో ఇష్టం కావటం వల్ల ఒక చిన్నారి శిశువును ఒక తోపుడు బండిలో చూశాను. పెరులో శిశువును అగు ఆగు అని సాధారణంగా అన్నట్లుగానే నేను ఆ శిశువును పలకరించాలని అనుకున్నాను. నేను నా ముఖాన్ని ఇంకా బాగా చూడడం కోసం దగ్గరకు తీసుకొని పోగా హఠాత్తుగా ఆ శిశువు తన 2 చేతుల్ని నా మెడ చుట్టూతా గట్టిగా వేసి నన్ను నా అసౌకర్య స్థితిలో బలవంతంగా ముఖానికి ఎదురుగా ముఖాన్ని ఉంచేట్లు చేస్తూ నా చెవుల్లో అతడు, "నువ్వు నా భక్తురాలివి కావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది" అని అన్నారు. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.